వెల్కమ్ టు లక్ష్మీ తులసి ఛానల్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన గుత్తి వంకాయ కూర ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. ముందుగా మనం గ్యాస్ మీద దాకైతే పెట్టుకొని బాణలను పెట్టుకొని దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్లు పల్లీలు, అలాగే 4 లేదా 5 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే చిన్న ముక్క కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి వేసుకుని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత మనం కొంచెం 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని 2 మినిట్స్ ఇలాగా దోరగా వేయించుకోవాలండి. వేయించుకుని పక్కన పెట్టుకుని 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 1 టమాటా, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర మనం పక్కన పెట్టుకోవాలి. వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. అదేవిధంగా ఇవి చల్లారినాయి కదా, మనం మిక్సీ పట్టుకున్నాం. ఇందులోకి మనం బిర్యానీ ఆకు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా వేయించుకున్న మసాలా దినుసుల్ని మనం పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకున్నామండి. అదేవిధంగా బాణల్లో ఆయిల్ వేసుకుని చూసారా ఫ్రెండ్స్, వంకాయల్ని ఈ విధంగా మధ్యకి 2 వైపులా కట్ చేసుకుని మనం సాల్ట్ వాటర్లో వేసుకుని ఉంచుకున్నాం. ఈ వంకాయల్ని మనం వాటర్ అంతా ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఇందులో అయితే మనం ముందుగా పెట్టుకున్న ఆయిల్లో అయితే వేసేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ అయితే పోసుకున్నాం, ఎందుకంటే కొంచెం దీనికి వంకాయలు వేగడానికి ఆయిల్ అయితే పడుతుందండి. ఫ్రెండ్స్, కొంచెం అంతా మనం పసుపుని, అదేవిధంగా కొద్దిగా సాల్ట్ని మనం వంకాయల మీద వేసుకుని ఉంటే వంకాయలు బాగా మగ్గుతాయి ఫ్రెండ్స్. మనం ఆడుకున్న మసాలాను అయితే ఇలా ఈ విధంగా పక్కకు తీసుకున్నాం. అదేవిధంగా మసాలా పక్కకు తీసేసుకున్న తర్వాత ఈ ఉల్లిపాయను అయితే మనం కచ్చపచ్చగా ఇలా ఈ విధంగా పేస్ట్ కింద ఆడుకున్నామండి. పసుపు, ఉప్పు ఈ విధంగా వంకాయల్లో అయితే వేసినట్టయితే వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే స్లోగా అయితే ఈ వంకాయలు మనకి మగ్గుతాయి అన్నమాట. మనం ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ని అయితే వంకాయలు మగ్గించుకుందాం. ఈలోగా మనం ఏదైతే టమాటా తీసుకున్నామో దాన్ని మనం ఇలా పేస్ట్ కింద మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వంకాయలను అయితే మధ్య మధ్యలో కొంచెం కదుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, వంకాయలు అయితే బాగా ఆయిల్లో మగ్గిపోయాయి. నేను ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ఆయిల్లో మనం కొద్దిగా అంతా ఆవాలు, 1/2 టేబుల్ స్పూను జీలకర్ర, అదేవిధంగా ముందుగా మనం పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు, బిర్యానీ ఆకు ఇవి వేసేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఈ విధంగా వేయించుకున్నామండి. మనం ముందుగా ఉల్లిపాయ పేస్ట్ అయితే ఆడుకున్నాం కదా మిక్సీలో, ఈ గ్రైండ్ చేసిన ఉల్లిపాయ పేస్ట్ని ఇందులో వేసుకున్నాం. అదేవిధంగా టమాటా పేస్ట్ని కూడా వేసేసుకున్నాం.
ఇందులో మనం రుచికి సరిపడా మనం ఉప్పునైతే వేసుకుందాం ఫ్రెండ్స్. ఆల్రెడీ మనం వంకాయల మీద లైట్గా సాల్ట్, ఉప్పు, పసుపు వేసాం కదా. ఇందులో కూడా మనం కొద్దిగా చూసుకుని మన టేస్ట్కి తగ్గట్టుగా పసుపు, ఉప్పు అయితే వేసుకున్నాం. అదేవిధంగా రుచి సరిపడా కారం నేనైతే 1 టేబుల్ స్పూన్ అయితే వేసాను. కొంచెం స్పైసీగా తినేవాళ్ళు అయితే వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు ఇంకొంచెం వేసుకోవచ్చు. 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అదేవిధంగా వీటిని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఈ పచ్చివాసన పోయే వరకు, ఆయిల్ బయటకు వచ్చే వరకు ఈ మసాలాను అయితే మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఈ మసాలాను అయితే మనం మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని గ్యాస్ని ఇలా ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ఈ వంకాయలను అయితే ముందుగా వేయించి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకున్నాం. అదేవిధంగా మనం ఫస్ట్ మసాలాలు అయితే గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇందులో మనం ఈ మసాలా అంతా ఈ వంకాయలకు పట్టడానికి సరిపడా 1 పావు లీటర్ పైగా నేనైతే వాటర్ వేసుకున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి నా వీడియోని అయితే షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ టేస్టీ గుత్తి వంకాయని మీరు ఈ విధంగా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. వాటర్ వేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకుని మనం మీడియంలో పెట్టుకుని ఈ కర్రీని అయితే దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకుందాం. చూసారా ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా కొంచెం ఆ వాటర్ ఇంకిపోయి ఆయిల్ అయితే బయటకు వచ్చే వరకు మనం ఇలా ఈ విధంగా గ్యాస్ని లో ఫ్లేమ్లో మీడియంలో పెట్టుకుని మనం మాడకుండా కర్రీ దగ్గర పడే వరకు చూసుకుంటూ ఈ విధంగా అయితే మనం రెడీ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ మాత్రం మర్చిపోకండి. మరింత మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి టేస్టీ గుత్తి వంకాయ కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, తినేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, మరింత మంచి వీడియోతో